ఈ విషయం తెలియక అప్పుడు నువ్వు ఈ అమ్మని అపార్థం చేసుకున్నావు. నువ్వు రిషి అంటే నాకు ప్రాణంతో సమానం. అవసరమైతే నా ప్రాణం పణంగా పెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటానే తప్ప ఈ అమ్మ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేదు, మిమ్మల్ని వదిలి ఉండలేదు. రేయ్, ఇక్కడున్నారు. శశి, వాళ్ళు మళ్ళీ చూస్తారు. వెళ్ళిపోదాం పదా. రేయ్, ఎక్కడికి పారిపోతారే? రేయ్, ఆ పిల్లని పట్టుకోరా. నా కూతుర్ని పట్టుకుంటారా? శశి, నువ్వు అక్కడికి వెళ్ళు. నా కూతురు గెలవాలి. సింధు, సింధు, ఏమైంది నీకు? ఏం కాలేదు. ఎగ్జామ్ టైం అయిందిగా, పద వెళ్దాం. పద. రేయ్, లేకుండా లేకుండా వాళ్ళు తప్పించుకుని బారిపోయారా? పదండి, రండిరా, రండి, త్వరగా రండి. రిషి, పద. శశి ఎక్కడండి? సింధు తీసుకొస్తుంది సార్. ఓరల్ ఎగ్జామ్కి టైం అవుతుందండి. మీ అమ్మాయి ఇన్ టైంకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు తప్పకుండా వచ్చేస్తారు. కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. అలాగే. నాన్న, అమ్మకోసారి ఫోన్ చేసి శశిని త్వరగా తీసుకుని రమ్మని చెప్పు.
ఏమైంది సింధు? ఏం లేదు శశి, ఏం లేదు. భగవంతుడా, శశి ఎగ్జామ్కి టైం అవుతుంది. త్వరగా ఏదైనా ఆటో వస్తే బాగుండు. టైం అయిపోతుంది, వస్తుందంటారా? చూద్దాం సార్, మీ వెయిట్ అమ్మ చేద్దాం. ఫోన్ కలవటం లేదు రిషి. భవానీ గారికి కాల్ చేస్తే విషయం తెలుస్తుంది. హలో, ఆ, నేను శశి వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను. సింధు శశి ఎగ్జామ్కి బయలుదేరారా? వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ అయ్యారే? ఎప్పుడో స్టార్ట్ అయ్యారా? మరి ఇంకా స్కూల్కి రాలేదేంటి? ఎగ్జామ్కి టైం అవుతుంది. అదేంటి, సింధు శశి ఇంకా స్కూల్ దగ్గరికి రాకపోవడం ఏంటి? ఈ పాటికి వచ్చేయాలి. నా కారులోనే బయలుదేరారు. మధ్యలో ఏమైనా కార్ ట్రబుల్ ఇచ్చిందేమో. ఓకే, నేను కూడా వస్తున్నాను. దారిలో వాళ్ళు కనపడితే నేను పికప్ చేసుకొని వస్తాను. మీరేం టెన్షన్ పడకండి, ఓకేనా? సరే అండి. ఏమైంది నాన్న? మీ అమ్మ శశి ఇంటి దగ్గర నుంచి ఎప్పుడో బయలుదేరారంట. ఇంకా రాకపోవడం ఏంటి? సార్ సార్, శశి వచ్చేస్తుంది సార్. మీరు లోపల అరేంజ్మెంట్స్ చూడొచ్చు ప్లీజ్. సరే సరే. పదండి, వెళ్దాం. ఇదేంటి, వదిన వాళ్ళు వస్తున్నారు? యష్ చూసేశాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాం. రాజిలే, వదిన, మీరేంటి ఇలా స్కూల్కి వచ్చారు? ఈరోజు శశి ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అవుతుంది కదా మర్ది గారు. ఈ రోజు ఎగ్జామ్లో శశి మంచి స్కోర్ చేయాలని తన పేరు మీద గుళ్ళో దేవునికి అర్చన చేయించాం. స్కూల్ ఎలాగో దగ్గరే కదా అని శశికి ఆల్ ది బెస్ట్ చెప్దామని ఇలా వచ్చాం. ఓ, కదా చెల్లి? అవునబ్బి, ఈ ఎగ్జామ్లో మన శశి టాపర్ గా నిలవాలి. అందుకే తనని వేస్ట్ చేద్దామని వచ్చున్నావా. శశి ఇక్కడ బి? శశి ఇంకా రాలేదు సంధ్య. తన కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. మరిది గారు, మీరు ఎంత వేచి చూసినా ఆ సింధు శశిని తీసుకుని ఇక్కడికి రాదు కాక రాదు. అది జరగని పని. నేనేం చెప్పుండా నీకు? ఈ ఎగ్జామ్కి నువ్వు అటెండ్ కావద్దని చెప్పుండారా లేదా? చెప్పావు. మరి చెప్పినా కూడా ఎందుకు ఎగ్జామ్కి వచ్చిండో? ఎందుకు నా మాటని లెక్క చేయడం లేదు నువ్వు? నేను ఓడిపోతే మీ నాన్న నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టేస్తారు. అప్పుడు నీకు అమ్మగా నేను ఉండను అని తెలిసినా కూడా ఎందుకిట చేస్తా ఉండో? నీ ధోరణి నీదే కాని నా బాధ నీకు పట్టదా? నేను పోడిపోయినా నీకు పర్వాలేదా? లేదమ్మా, నేను నిన్ను ఓడిపోనివ్వను. నేను ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని గెలవాలి. నా గెలుపుకి కారణం నువ్వే అని అందరికీ నేను చెప్తానమ్మా. నేను నిన్ను గెలిపిస్తానమ్మా. నీ బోత గెలిపిస్తావే, నీ బోత గెలిపిస్తావు. నువ్వు ఈ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నావంటే అప్పుడు ఆ సింధుని గెలిచినట్టు అవుతుందే. అందుకే ఆ సింధుని బోధించాలని, నిన్ను ఎగ్జామ్ రాయకుండా ఆపాలని నాన్న రకాలుగా ప్లాన్ చేసి నిన్ను ఆపాలని ట్రై చేస్తుండానే.
చివరికి నీకు తెలియకుండా నీ పాకెట్లో ఆ లాయర్ చేత స్లిప్పులు కూడా పెట్టించుండాలి. అయినా సరే నువ్వు ఈ అమ్మని అర్థం చేసుకోకుండా మొండిగా ఆ సింధు చెప్పిందా ఇంటా ఉండవు. అదే భరించలేకపోతున్నాను. నా పాకెట్లో అంకుల్ చేత స్లిప్పులు పెట్టించింది నువ్వా అమ్మా? అనవసరంగా సింధుని అనుమానించాను. తనని మాటలతో బాధ పెట్టాను. ఏంటి ఆలోచిస్తా ఉండో? చూడు, ఎన్ని చేసినా సరే ఆ సింధు నిన్ను మళ్ళీ ఎగ్జామ్ కోసం ఇక్కడి వరకు తీసుకొచ్చుండది. అమ్మగా నీకు ఆఖరిసారి చెప్తా ఉంటాను, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్కి వెళ్ళకూడదు అంతే. అదేంటమ్మా అలా అంటావ్? ఏ అమ్మైనా తన పిల్లలు గెలవాలి అనుకుంటుంది. నువ్వేమో నన్ను ఓడిపోమంటున్నావు. నువ్వు నా అమ్మవి కాదసలా. ఎవరు నీకమ్మా? ఎవరు? నువ్వు నాకు నచ్చని పని ఎప్పుడైతే చేయాలని ఇక్కడికి వచ్చుండావో అప్పుడే నువ్వు నా దృష్టిలో కూతురిగా చచ్చిపోయిండావు. నువ్వు నా కూతురివి కావు. నేను నీకమ్మని కాను. అయినా నేనేమైనా సింధులాగా నీ సొంత అమ్మని అనుకుంటా ఉండవా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా భరించటానికి, నిన్ను క్షమించటానికి మీ నాన్నకి భార్యని కావాలన్న కోరిక నా మనసులో ఉండబట్టే ఇన్నాళ్ళు నేను కూతురిగా భరిస్తా వచ్చుండాను. మొదటి నుంచి పిల్లలంటే నాకు అస్సలు పడదు. అయినా సరే మీ నాన్న గురించి ఆయనకి నేను దగ్గర కావాలని నీ మీద రిషి మీద ప్రేమని పెంచుకోవాల్సి వచ్చుండది. నేను గెలవాలి అంటే ఎగ్జామ్ టైం అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. నేను నిన్ను ఎల్లివ్వను. లేదు, నేను ఎగ్జామ్కి వెళ్ళే తీరుతాను. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? వదలు నన్ను. ఎంత ఆర్చి గీ పెట్టినా సరే నేను వదలు. నన్ను వదులుతావా వదలవా? వదల్ని కాక వదలు. సింధు, సింధు, అరవకు, అరవకు. సింధు, 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 శశి, సింధు, 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 సింధు. సింధు, సింధు, అరవకు. సింధు. సింధు. శశి, అరవకు. సింధు. అరవకే. ఏయ్. సింధు, సంధ్య నన్ను ఎగ్జామ్కి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది చూడు. ఏయ్, మర్యాదగా నా కూతుర్ని వదిలే. వదల్లు. ఏం చేస్తావే? ఏం చేస్తానా నిన్ను? వదులు, వదులు.
సింధు సింధు వదలు. నా కూతురు గెలవాలి. అందుకోసం నేను చావడానికైనా నిన్ను చంపడానికైనా సిద్ధం. శశి, నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళు. వెళ్ళు అన్నానా? హే! నా కూతుర్ని ఎగ్జామ్కి వెళ్ళకుండా ఆపుతావా? నిన్ను బతకనివ్వనే, బతకనివ్వను. మరిది గారు, ఇంకా శశి రాలేదా? లేదు వదినా, తన కోసం వెయిట్ చేస్తాను. నాన్న, శశి అదిగో. సింధు, 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 సింధు. సింధు, సింధు, శశి, సింధు. శశి, ఆంటీ, సింధు ఎక్కడుంది? చెప్పండి ఆంటీ, సింధు ఎక్కడా? మీ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లారు శశి. ఆంటీ, నేను సింధుని చూడాలి. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్. సరే రా.
కన్ఫర్మ్ చేసి వాళ్ళ అమ్మని ఆఖరి చూపు చూసుకోవటానికి హాస్పిటల్కి వెళ్తోంది. పద చెల్లి, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం. అక్క, సింధు సావు బతుకుల్లో ఉందన్న విషయం దావత్తకి చెప్తే ఆనందపడతారు. ఫోన్ చేసేద్దామా? సింధుని అత్తయ్య కోడలిగా చూడకపోయినా చావు బతుకుల్లో సింధు ఉందన్న విషయం తెలిస్తే మళ్ళీ తన మీద ప్రేమ పుట్టుకొస్తుందేమో చెల్లి. ప్రేమ సింధు మీద అత్తయ్యగా అట్లాంటిదే ఉండదక్కా. సింధు అడ్డు శాశ్వతంగా తొలగిపోతుంది అంటే మనకంటే అత్తయ్య ఎక్కువ సంతోషపడతా తెలుసా? నాకు తెలుసు. సరే, నేను చెప్పడం కంటే ఆ విషయం నువ్వు చెప్తేనే మంచిది. అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పు. అట్నే అక్క. వదినా, నీ ఫోన్ రింగ్ అవుతా ఉండదే. సంధ్య, శశిని తీసుకొస్తామని వెళ్లారు కదా, తీసుకొస్తున్నారా? తీసుకొద్దామని అనుకున్నాం అత్తయ్య, కానీ కుదరలేదు. ఏమైంది? చేసి ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యుండది. అయ్యిందా? అదేంటి, శశి ఆ ఎగ్జామ్కి వెళ్లకుండా ఆపుతామన్నారు కదా. ఆపాలని ప్రయత్నం చేసుండం దావత్త, కానీ ఆఖరి క్షణంలో ఆ సింధు వచ్చి మా ప్లాన్ అంతా నాశనం చేసుండది. కాకపోతే సెడులో కూడా మనకి మంచి జరుగుండది. ఏంటా మంచి? సింధు సావు బతుకుల్లో హాస్పిటల్లో ఉండది. నిజమా? అవును తాత, నేను అక్క కూడా హాస్పిటల్కి వెళ్తుండాం ఆ సింధుని ఆఖరి చూపు చూద్దామని. అసలు ఆ సింధు చావు బ్రతుకుల పరిస్థితికి ఎలా వెళ్ళింది అసలు? ఆ కార్లో శశిని స్కూల్కి తీసుకొస్తున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ అయ్యిండదంట. యాక్సిడెంటా? శశి ఎలా ఉంది? నా మనవరాలకి ఏం కాలేదు కదా? శశికేం కాలేదు తాత, తను క్షేమంగానే ఉండదు. ఇక మనకి ఆ సింధు పీడ విరగడైనట్టే అన్నమాట. పోన్లే, ఇన్నాళ్లకి ఆ దేవుడు మనల్ని కరుణించాడు. ఇంతకీ ఆ సింధు ఏ హాస్పిటల్లో ఉంది? నేను కూడా వచ్చి ఆఖరి చూపు చూస్తాను. సరే, నేను మీ అమ్మ ఇప్పుడే బయలుదేరుతాం. అట్నే తాత. కన్యాకుమారి పద. అట్నే వదినా. అమ్మా, అమ్మా, దేవుడా, మా అమ్మకేం కాకుండా చూడు. నాది నాదన్నదేది నీతో రాలేను అంది, రాసుందిలే ముందే సమయం తెలిసున్నదే తప్పదని పయ. అరే అలా ఏడోకరా, అమ్మకేం కాదు. దేహము విడిచెళ్ళిపోతుంది నీ ప్రాణము, కను తెరిచి మూసేటి ఆటే కదా, కన్నీరుగా జారిపోయే కదా. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము.
ఏంట్రా నువ్వనేది? సింధు ప్రాణాపాయ స్థితిలో ఉందా? అవునన్నా, ఎలా జరిగిందిరా? శశి వస్తేనే కానీ అసలు ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు శశి ఎక్కడుందిరా? ఈ పాటికి తనకి ఓరల్ ఎగ్జామ్ అయిపోయే ఉంటుంది. శశిని తీసుకుని హాస్పిటల్కి రమ్మని భవానీ గారికి చెప్పాను. ఈ విషయం అమ్మకు కూడా చెప్పండి. అయ్యో, ఇంతకుముందే మీ అమ్మ బయటికి వెళ్ళిందిరా. నేను వస్తానులే. ఇంతకీ ఏ హాస్పిటల్? సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను. నువ్వు కంగారు పడకు, నేను వెంటనే వచ్చేస్తాను. శశి రామ్మ శశి, రా శశి, అదో. నేను రాను. నా చెయ్యి వదలండి. ఇక్కడే ఉంటాను. నా చెయ్యి వదలు. చూడమ్మ శశి, పిల్లలు ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండకూడదు. లేనిపోని ఇన్ఫెక్షన్లు వస్తాయి. రామ్మ శశి. లేదు, రా. నేను రాను. మా అమ్మ నానమ్మ, కాదు. రా శశి, రామ్మా. రా. పదమ్మా నేను శశి. రాను. నేను ఇక్కడే ఉంటాను. రిషి, ఇక్కడ దాక్కున్నావేంటి? నానమ్మ హాస్పిటల్కి వచ్చింది నాన్న. వస్తే రాని, దానికి నువ్వెందుకురా దాక్కోవడం? శశి ఏమో నేను రాను, ఇక్కడే ఉంటానని చెప్పినా వినకుండా బలవంతంగా కన్యాకుమారి సంధ్య ఆంటీకి చెప్పి శశిని ఇంటికి పంపించేసింది నాన్న. నన్ను కూడా తీసుకెళ్ళిపోతారేమో అన్న భయంతో ఇక్కడ దాక్కున్నాను నాన్న. అలా ఏం జరగదులే, నేనున్నాను కదా. ఇటివ్వు. రా వెళ్దాం, రా. అమ్మా, ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఆ ప్రశ్న నేను వెయ్యాలరా? ఇక నువ్వు చేస్తున్న పనేంటి అసలా? ఆ సింధు ఏమైపోతే నీకెందుకు? దానికి నీకు ఏ సంబంధం ఉందని ఇక్కడున్నావు? బంధాల విలువ మీకు తెలియదు కాబట్టి సంబంధాలని బలవంతంగా తెగ్గొడుతున్నారు. నేనేం తెగ్గొట్టాను? శశినెందుకు బలవంతంగా ఇంటికి పంపించేశారు? నా మనవరాలు నా ఇష్టం. అదడగటానికి నువ్వెవరు? మీ ఇష్టం మీ ఇంట్లో మీ వాళ్ళ దగ్గర చూపించండి. మీ అబ్బాయి సింధు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం శశి గడువు పూర్తయ్యే వరకు వాళ్ళమ్మ దగ్గరే ఉండాలి. నీ లా పాయింట్లు నా దగ్గర కాదు, కోర్టులో వాదించుకో. బ్రతకటమే కష్టంగా ఉన్న దాని దగ్గర నా మనవరాలు నుంచాలా? సింధుకేమన్నైతే శశికి దిక్కెవరు? మేమే కదా. అందుకే మా ఇంటికి పంపించాను. అమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో శశిని ఇంటికి పంపించడం కరెక్ట్ కాదమ్మా. దాని కర్మ అది అనుభవిస్తుంది. ఇక్కడుండి దీనికోసం మనమెందుకురా బాధపడాలి? ఇది కరెక్ట్ కాదు. నువ్వు రిషి కూడా బయలుదేరండి, అందరం ఇంటికి వెళ్దాం. అమ్మా, సింధు ప్రాణాపాయ పరిస్థితిలో ఉందమ్మా. ఉండనీరా, మనకెందుకు, వదిలే. శశి ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని గెలవాలని చేసే ప్రయత్నంలో సింధు ఈ పరిస్థితి తెచ్చుకుందమ్మా. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? కావాలని ఈ పరిస్థితి కొని తెచ్చుకుందని నువ్వే చెప్తున్నావు కదా. హ్, ఆ బాధేంటో దాన్నే భరించని. ఆ భారం మనకెందుకు? ఏం మనుషులండి మీరు? మీలో జాలి, దయ, కరుణ ఇలాంటివేవీ ఉండవా? నువ్వు చెప్పినవన్నీ నాలో ఉన్నాయి. కానీ సింధు విషయంలో మాత్రం కోపం, ద్వేషం తప్ప అవేమీ బయటపడవసలా. అంతలో అది నరకం చూపించింది మాకు. అయినా నీతో నాకు మాటలేంటి? యష్, రిషి, మీరు వస్తారా రారా? నేను రాను నానమ్మ, అమ్మ దగ్గరే ఉంటాను. ప్లీజ్ నానమ్మ. రేయ్, నీ మాటేంటి?
రిషి మాటే నా మాటమ్మా. సింధు కోలుకునేంత వరకు తనని కనిపెట్టుకునే ఉంటాను. నువ్వు కూడా మారిపోయావురా. ఇన్నాళ్ళు సింధు అంటే నాకు కోపం తప్ప ప్రేమ లేదు అన్నావు. ఇప్పుడేంట్రా ప్రేమ చూపిస్తున్నావు? ఇది ప్రేమ కాదమ్మా. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు తోటి మనిషిగా నేను చూపించేది మానవత్వం. మానవత్వమా? లేక సింధు విషయంలో ఏమైనా మనసు మార్చుకున్నావా? నా కూతురు గెలుపు కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్న సింధుని కాపాడడం నా బాధ్యతమ్మా. నువ్వు చెప్పే మాటలు విని ఓర్చుకునే ఓపిక నాకు లేదు యష్. ఇప్పుడు నువ్వు నాతో పాటు ఇంటికి వస్తే రా, లేదు రాను అంటావా? ఆ సింధుతో ఇక్కడే ఉండిపో. నువ్విక ఇంటికి రావాల్సిన అవసరమే లేదసలా. మానవత్వంతో సాయం చేసే కొడుకును కూడా సాధిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మీరెందుకండి మధ్యలో మాట్లాడుతున్నారు? మా అత్తయ్య గారు మరిది గారు మాట్లాడుకుంటున్నారు కదా, ఎందుకు వాళ్ళ మధ్యలో మీరు దూరుతున్నారు? అడ్వకేట్ కదా, అడ్డుపుల్లలు వేయటం వీళ్ళకి బాగా అలవాటు మధు. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించేదేలా, దూరం పెంచే పంతాలే సంతోషించేలా తల వంచేదేలా. యష్, సింధుకి ఎలా ఉందిరా? డాక్టర్ ఏమన్నారా? చెప్పరా. నువ్వొక్కడవే ఇక్కడ తక్కువయ్యావు, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. మాట్లాడవేంట్రా? సింధుకేం ప్రాబ్లం లేదుగా. డాక్టర్లు ఏమన్నారు ముందా చెప్పరా. అది నీ కోడలి మీద ఎంత అభిమానం చూపిస్తున్నావు చంద్ర. ఆ సింధుకేదో అయిందని ఎంత కంగారు పడుతూ వచ్చావో. చంద్ర, అసలు నాకు తెలియక అడుగుతాను, సింధు మనకి శత్రువా లేక సహాయం చేసిన మనిషా? ఎందుకు నువ్వు నీ కొడుకు ఇంత బాధపడిపోతున్నారు? దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నీ కొడుకు ఇప్పటికే చాలా ఎక్కువ చేశాడు. దాన్ని చూడటానికి మనం అందరం రావడం ఉంది చూడు, అది ఇంకా చాలా ఎక్కువ. చాలు, ఇక మనందరం ఇంటికి వెళ్దాం పదండి. ఏం మాట్లాడుతున్నావు దాము? ఈ పరిస్థితుల్లో సింధును వదిలి ఎలా వస్తాం? తనకెవరున్నారు? మనమే కదా. మనం కూడా వెళ్ళిపోతే ఎలా చెప్పు? దానికోసం మనం ఉండటం ఏంటి చంద్ర? కానీ మన మనవడు మనవరాలికి జన్మనిచ్చిన తల్లి. పిల్లల కోసం వాళ్ళ అమ్మ ప్రాణాలు కాపాడడం అనేది మన విధిదాము. దాని ప్రాణాలు నిలిస్తే మన పిల్లలు మనకు దూరం అయిపోతారు. దాని ప్రాణాలు పోవటమే మంచిది. అప్పుడే రిషి శశి మనతో కలిసి ఉంటారు. దాము, నేను బాధపడడం లేదు యష్. ఒకే ఒక్క విషయం నిరూపించకుండా
వెళ్ళిపోతున్నానని కుమిలిపోతున్నాను. నేను సాధించాలి అనుకున్న అన్ని విషయాల్లో విజయం సాధించాను యష్. రిషి శశి నా పిల్లలని ఈ ప్రపంచానికి తెలిసేలా చెయ్యాలనుకున్నాను. చేశాను కూడా. నా పిల్లలు నాతో ఉండాలి అనుకున్నాను. ఉండేలా చేశాను. కానీ నీ విషయంలోనే యష్ నేను ఏం చేయలేకపోయాను. నేనొక తిరిగిపోతున్నాని, తప్పుడు మనిషిని అని, నా మీద పడ్డ నిందని చెరిపేయకుండానే కన్ను మోస్తున్నాను. నా క్యారెక్టర్ని నిరూపించుకోవడానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు, రుజువులు లేవు యష్. యష్ యష్ చనిపోయే ముందు ఏ మనిషి అబద్ధం చెప్పడు అని నువ్వు నమ్ముతావా? నా తుది శ్వాసతో చివరిసారిగా నీకు నిజం చెప్తున్నాను యష్. నీ భార్యగా, ఈ ఇంటి కోడలిగా నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏ విధంగా మోసం చేయలేదు. మనస వాచ కర్మణ కర్మణ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మనసులో నువ్వు తప్ప ఇంకా ఎవరు లేరు యష్. నిన్ను ప్రేమించినంతగా నిన్న పిల్లల్ని కూడా ప్రేమించలేదు. మన ప్రేమ మీద పోయి నా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నా. ఆఖరిసారి
నా నా కూ- నా కూతుర్ని ఒక్కసారి చూడాలని ఉంది. నిన్ను నా పిల్లల్ని చూస్తూ తృప్తిగా వెళ్ళిపోతాను. సింధు, అమ్మ సింధు, అమ్మ సింధు. సింధు అమ్మా 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 సింధు, సింధు సింధు, అమ్మా సింధు డాక్టర్, 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 సింధు సింధు, అమ్మ సింధు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, సింధు ఏమైంది అన్కాన్షియస్ అయింది సార్. సిస్టర్ డాక్టర్. ఇంజెక్షన్ రెడీ చేయి. ఓకే సార్. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సింధుకు మాత్రం వెంటనే ఆపరేషన్ జరిగేలా చూడండి ప్లీజ్ డాక్టర్. మీకు దండం పెడతా డాక్టర్ గారు, మా అమ్మని కాపాడండి ప్లీజ్. డాక్టర్ గారు, సింధు బతకాలి డాక్టర్. తన భర్త కోసం, తన పిల్లల కోసం ఎంతో పోరాటం చేసింది. ఆ పోరాటం వృధా పోకూడదు. తను ఎలాగైనా బతకాలి డాక్టర్ ప్లీజ్. ఆ స్పెషలిస్ట్ ఎవరో త్వరగా వచ్చేలా చూడండి సార్ ప్లీజ్. మేము ఆపల్లోనే ఉన్నాం. ఆల్రెడీ డాక్టర్ గారు బయలుదేరారంట. ఆన్ ది వే. ఆయన కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. ఆ డాక్టర్ రాగానే ఆపరేషన్ వెంటనే జరిగేలాగా అన్ని ఏర్పాట్లు మేము చేస్తామండి. డోంట్ వరీ. సిస్టర్ త్వరగా రా. సార్ డాక్టర్, దయచేసి ఇంజెక్షన్ రెడీ. సార్ దయచేసి మీరు బయటికి వెళ్ళండి సార్ ప్లీజ్. యష్, వెళ్ళండి సార్, వెళ్ళండి రే, వెళ్ళండి సార్ త్వరగా. సిస్టర్ ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా ఏడవకు రిషి. డాక్టర్ గారు రాగానే మీ అమ్మకు ఆపరేషన్ చేస్తారు. మీ అమ్మ కోలుకుంటుంది. ఎప్పటిలాగే నువ్వు మీ అమ్మతో కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా విధి రాసిన ఆ బ్రహ్మ వదిలేసెను నీ జన్మ చేజారిన రాతలు మార్చాలంటే మనుషులమైన మన తరమా ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా యష్, యష్, ఒకసారి ఇటు చూడరా. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎంత ఇస్తారు? ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షలా? హలో, ఇదేమైనా మర్డర్ కేసు అనుకుంటున్నావా? మామూలుగా సాదా సీదా కేసు. 1 లక్ష ఇస్తాం. 1 లక్ష కుదరదు. 4 లక్షలు కావాలి. సరే, 2 లక్షలు. 3 లక్షలు ఇస్తే ఫైనల్గా ఒప్పుకుంటాను సార్. లాయర్ గారు, ఏంటి సంత పేరాలు? ఫైనల్ గా నేను చెప్తున్నాను. నేను చెప్పినట్టుగా ర్యాంక్ లిస్ట్ లో శశి పేరు లేకుండా చేస్తే మీరడిగిన 5 లక్షలకి ఇంకో 1 లక్ష కల్పిస్తాను. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వెళ్ళి నేను చెప్పిన వర్క్ మీద దృష్టి పెట్టండి. వెళ్ళండి. అలాగే మేడం. లాయర్ గారు, అవసరం మనదైనప్పుడు లెక్క తేల్చేయాలి తప్ప నాంచకూడదండి.
హలో చెప్పు చెల్లి. అక్క నీకొక శుభవార్త. ఏంటది? ఆ సింధు చావుకి దగ్గరలో ఉండదంట. ఇప్పుడే మావయ్య గారు వచ్చి చెప్పుండారు. చివరిసారి తన కూతుర్ని చూడాలని సింధు కోరికంట. అందుకే శశిని మావయ్య గారు హాస్పిటల్కి తీసుకెళ్ళుండారు. మధు, మనకి మంచి రోజులు రాబోతున్నాయి. ఓకే చెల్లి. సింధు ప్రాణం పోతే మరిది గారితో నీ పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టేగా. ఉంటాను. ఏంటి మేడం, సింధు చనిపోయే పొజిషన్లో ఉందా? అయ్యయ్యో, ఈ విషయం కొంచెం ముందు తెలిస్తే ఆ పిఏతో డీల్ కుదుర్చుకునే వాళ్ళమే కాదు. చచా, అనవసరంగా 6 లక్షలు బొక్క. లాయర్ గారు, ఎప్పుడైనా సరే ముందు కీడేంచి మేలించాలి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నాట్ 1% కూడా ఛాన్స్ తీసుకోలేము. మనం పిఏని కొనటమే కరెక్ట్. ఇవాడు మరి ఇంత డేంజర్గా ఉందేంటి? కత్తికి 2 వైపులా పదును పెడుతుంది. ఎటు కావాలంటే అటు కోసేస్తుంది. ప్రాక్టికల్గా చాలా డేంజర్. లాయర్ గారు, వెళ్దామా? సరే మేడం, పదండి. చూడమ్మా పాప, పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు బయటికి వెళ్ళమ్మా. డాక్టర్ శ్రీనివాస్. సార్ రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాం. పేషెంట్ ఎక్కడా? లోపల సార్, రండి వెళ్దాం, రండి. సిస్టర్, పేషెంట్ రిపోర్ట్స్ ఇవ్వు. అలాగే డాక్టర్. ఓకే, ఇమీడియట్గా ఆపరేషన్కి అరేంజ్ చేయండి. కమాన్, క్విక్, ఫాస్ట్. ఓకే సార్. సింధు, అమ్మా, సింధు, లే సింధు, సింధు, సింధు. నీకేం కాదు సింధు, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అవును సింధు, నీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. సిస్టర్ పదండి, కమాన్.
సార్ ఇవి పేషెంట్ బిలాంగింగ్స్. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చరామి అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చరామి అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం. ఆ తాళి కోసమే చివరి క్షణం వరకు సింధు బాధపడింది. తను, నువ్వు, తన పిల్లలు మీరందరూ ఒక కుటుంబంలా కలిసి ఉండాలన్నదే సింధు కోరిక. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం.